కమిటీ అంటే అందరం కలిపి తీసుకున్న ఆమోదకరమైన విషయాలు. మన ఛాంబర్ అంటే మనకు ఎక్కడైనా సరే మొత్తం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్, 2 రాష్ట్రాల గవర్నమెంట్కి రికగ్నైజ్డ్. అలాగే రికగ్నైజ్డ్ ఉన్న గవర్నమెంట్లో మనం కరెక్ట్గా చేసి ఈసారి శాశ్వత మార్గం చూడాలి. ఎగ్జిబ్యూటర్ అనే వ్యక్తికి శాశ్వతంగా చూడాలి, డిస్ట్రిబ్యూటర్ని చూడాలి, అలాగే ప్రొడ్యూసర్. డిస్ట్రిబ్యూటర్కి మనం ఏమి ఇవ్వట్లేదండి. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ డబ్బు పోతే రోడ్డు మీద పడిపోతున్నాడు తప్ప, నష్టపోతున్నాడు తప్ప ఏ ఒక్క వ్యవస్థ కూడా ఆయన్ని బాబు నాయన బాగున్నావు అని అడిగిన వాళ్ళు లేరండి. నిర్మాత రోడ్డు మీద పడిపోతే నిర్మాతను చూసిన వాళ్ళు లేరండి. ఒక్క థియేటర్ మోస్తాం అంటున్నారు. నేను ఏదో థియేటర్ ఈ వారం ఇది మూసేస్తాం, ఆ వారం అది మూసేస్తాం అంటే, మూస్తే కళ్యాణ మండపం అవ్వచ్చు, మూస్తే అపార్ట్మెంట్స్ అవ్వచ్చు, మూస్తే కమర్షియల్ కాంప్లెక్స్ అవ్వచ్చు, మూస్తే ఏదైనా అవ్వచ్చు. ఆ ప్రాపర్టీస్ వాల్యూ వెరీ బిగ్. కానీ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ మూస్తే ఆ డిస్ట్రిబ్యూటర్ రోడ్డు మీద పడడం తప్ప ఇంకొకటి లేదు. గత సినిమాలో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్ ఏమీ ఉండదు. అలాగే నిర్మాత నష్టపోతే ఆ నిర్మాత 10 సినిమాలు హిట్ ఇచ్చి ఒక్క సినిమా కానీ ఫ్లాప్ ఇస్తే అన్ని సినిమాలు మొత్తం డబ్బంతా కొట్టుకుపోయి రోడ్డు మీద పడిపోయే పరిస్థితి. ఈరోజు నేను కొన్ని సంస్థల విషయాలు మీకు చెప్తా. సంస్థల్లో ఈరోజు ఒక అఖండ సినిమా ఫ్లాప్ అయితే, అంతకుముందు ఎన్ని హిట్లు ఇచ్చారు, ఒక అఖండ సినిమా ఫ్లాప్ అయితే ఏమైంది పరిస్థితి? ఈ విషయాలు ఎంత దాకా వచ్చాయి? ఎందుకు మనం ఎందుకు ఈ నిర్మాత తట్టుకోలేకపోతున్నాడు? డబ్బు ఉంచుకొని ఏమైనా కావాలని చేస్తున్నారా? కాదు కదా. ఆ కష్టాన్ని కూడా మీరు అర్థం చేసుకోండి, ఆ నిర్మాత బాధను అర్థం చేసుకోండి. చిన్న సినిమాలు వారానికి 10 సినిమాలు వస్తున్నాయి. వారానికి 10 సినిమాలు వస్తూ థియేటర్లో షోలు పడకపోతే ఆ చిన్న సినిమా నిర్మాత ఎంత బాధపడుతున్నాడు, ఎంత కష్టపడుతున్నాడు, ఎంత కన్నీళ్ళు పెడుతున్నాడు, ఎంత రక్తం చుక్కలు కాడుతున్నాయి. నో షో అని మీరు సింపుల్గా చెప్పగలుగుతున్నారు. కానీ జనాలు రావట్లేదు అంటున్నారు. తప్పు, అబద్ధం. జనాల్ని మనం రానివ్వట్లేదు. చిన్న సినిమాలకి జనాలు మనం రానివ్వట్లేదు. షోలే వేయట్లేదు. షోలు వేసేటప్పుడు 10 గంటలకు షో తీసేస్తే ఏ జనం వస్తారు? మనం ఆఖరికి ఒక్క షోనే ఉంచుతున్నావా? వెంటనే సినిమా మార్చేస్తున్నాం. అంటే ఈ వ్యవస్థ మారాలి. మనం ఆ సినిమాని ఆశపడి సినిమా తీసి ఆ సినిమాని థియేటర్ దాకా తీసుకురావడానికి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో, ఎన్ని బాధపడుతున్నారో, ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? 2:30 షో ఎందుకు అడుగుతున్నాం మేము? అందుకనే మీకు మాకు ఇబ్బంది వస్తుంది కాబట్టి 2:30 షో మాకు మస్ట్ అండ్ షూట్ ఇవ్వండి. మేము ఆక్యుపేషన్ మల్టీప్లెక్స్లో ఎందుకు అడుగుతున్నాం? ఆ ముందు సీట్లు ఎలాగా ఫుల్ అవ్వట్లేదు. ఆ ముందు సీట్లు ఒకటే రేటు పెడుతున్నారు. ఆ 20% సీట్లు మాకు 100 రూపాయల టికెట్ ఇవ్వండి. ఎందుకంటే చిన్న సినిమా బతుకుతుంది. చిన్న సినిమాలు సంవత్సరానికి 200 సినిమాలు వస్తే ఆ 200 సినిమాలకి కార్మికుడు బతుకుతున్నాడు. అసలు ఆ ఎగ్జిబ్యూటర్ అనేటువంటి సినిమా థియేటర్ మూయకుండా తీసి పెడుతూ ఉన్నాడు. ఈ 10 సినిమాలే కాదండి, ఈ సినిమాలు కాపాడుతున్నాయి. 10 సినిమాలు మనకు లాభాలు తెచ్చి పెడుతున్నాయి, ఎగ్జిబ్యూటర్గా నిలబడుతున్నాయి. కనుక అందరినీ మనం నిలబడాలంటే సబ్ కమిటీ ఈజ్ అ పర్ఫెక్ట్ వర్క్ చేయాలి. సబ్ కమిటీ నెక్స్ట్ వీక్ ఉంది కాబట్టి నెక్స్ట్ వీక్లో నేనేమంటున్నా, ఇది యునానిమస్గా తీసుకోండి, నిర్ణయం తీసుకోండి. ఇక్కడ దిల్ రాజు గారి మీదో నాకు సురేష్ బాబు గారి మీద అగైన్ మళ్ళీ చెప్తున్నాను, మాకు కోపాలు లేవు, మాకేమి బాధ లేదు. మాకు వ్యక్తిగతంగా ఆయన చాలా, మాకంటే ఆయన రెస్పెక్ట్, ఇద్దరు రెస్పెక్టే. కాకపోతే ఇష్యూస్ బేస్డ్గా లీజ్ ఓనర్స్ కాబట్టి ఇది లీజ్ ఓనర్ మీటింగ్లు కావు. ఇది లీజ్ ఓనర్లు కొంతమంది ఇబ్బందికరంగా వస్తుంది కాబట్టి ఇవన్నీ సబ్ కమిటీలు వచ్చాయి. కనుక దయచేసి కేఎల్ నారాయణ గారిని, శ్యాంప్రసాద్ రెడ్డి గారిని పెడితే ఈ సబ్ కమిటీ సవ్యంగా జరుగుతుంది. షార్ట్లీ జూన్ 30 లోపల అన్ని మీటింగ్లు అయిపోయి అందరికి ఆమోదకరంగా ఉంటుంది అనేది ఇది నా సూచన. నేను బయటికి చెప్పడానికి కారణాలు ఏంటంటే అందరికీ మెంబర్స్ అందరికీ కూడా మెసేజ్ పెట్టాను. మళ్ళీ ఎందుకు ఈ రూపాన చెప్తున్నానంటే, ఇప్పుడు మనం చెప్పకపోతే ఇప్పుడు మైక్ రూపంగా చెప్పాలి, లోన్ అయినా చెప్పాలి. లోన చెప్పడానికి నాకు అవకాశం లేదు కాబట్టి మైక్ రూపంగా చెప్తున్నాను. ఇంకొకటి కూడా చెప్పొచ్చు, బయట విషయాలు మైక్ చెప్పకూడదని. అది ఎగ్జిబ్యూటర్లు కూడా చెప్పాలండి. కొంతమంది మీటింగ్ ఇక్కడ ఓకే అయిపోయిన తర్వాత మీటింగ్లు 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు, మళ్ళీ చిరంజీవి గారి దగ్గర 2 సార్లు వెళ్ళిన వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెట్టి పబ్లిక్గా తెలియపరిచారు. కాబట్టే ఇది నిర్మాతల తరపు నుంచి నేను తెలియపరుస్తున్నా. ఇది నా ఒక్క అభిప్రాయం అని మీరు అనుకుంటే తప్పు. ఇది అందరు మెజార్టీ అభిప్రాయం మాత్రం దీంట్లో ఇలా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. కాబట్టి దయచేసి పెద్దలందరూ నిర్ణయం తీసుకొని ఇది కేఎల్ నారాయణ, శ్యాంప్రసాద్ రెడ్డి గారిని పెట్టి మనం ఎగ్జిబ్యూటర్గా ఆయన ఎగ్జిబ్యూటర్ వైపు ఉండి మాట్లాడితే బాగుంటుందని నా ఉద్దేశం. నిర్మాతలు అందరూ కూడా మా చిన్న సినిమా నిర్మాతని, పెద్ద సినిమాని చూసి పర్సంటేజ్ విధానంగా ఎగ్జిబ్యూటర్ వ్యవస్థ దెబ్బతినకుండా, సింగిల్ స్క్రీన్ల వ్యవస్థ దెబ్బతినకుండా, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ దెబ్బతినకుండా అన్ని నిర్ణయాలు మంచిగా తీసుకొని ఇంకా శాశ్వత మార్గం తీసుకుంటారని అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తూ, ప్లీజ్
అండ్ ఇది ఇలా చేస్తే బాగుంటుంది అనేది మెజార్టీ నిర్ణయం కాబట్టి ఇది మెజార్టీ తరపునే నేను చెప్తున్నాను. నేను మళ్ళీ మెజార్టీ తరపు చాలామంది అంటారు నట్టికుమార్ ఒక్కడే వస్తాడు కదా ఇంకెవరు రారేంటి అని. ఎస్, లావాదేవీలు ఉండొచ్చు, భయం ఉండొచ్చు. మా చైర్మన్ ఉన్నాడు, సెక్టార్ చైర్మన్ కనుసైకితో బెదిరిస్తారు. ఇక సెక్టార్ నుంచి రావాలంటారు. మా సెక్టార్ చైర్మనే భయంతో ఉన్నాడు. ఏం చేస్తారు? పోస్ట్ పోద్దని భయం ఉండొచ్చు, లేకపోతే రేపు సినిమాలు ఇవ్వరని భయం ఉండొచ్చు, రేపు డేట్స్ ఇవ్వరని భయం ఉండొచ్చు. భయం గుప్పుట్లో ఇండస్ట్రీ ఉంది. అది నటికుమార్కి భయం లేదా అంటే చావుకి భయం లేదు, దేనికి భయం లేదు. నాకు సినిమా ఇస్తారు ఇవ్వరని భయం లేదు, వ్యాపారం మానేస్తారని భయం లేదు. దేనికైనా సిద్ధపడే నేను దీనికి వస్తాను తప్ప నేను ఎవరి దగ్గర సలాం చేసుకుంటూ గులాం చేసుకుంటూ బతికే మనిషిని కాదు. కాబట్టి ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా. నేను మాట్లాడేది నిజం నిజం నిజం. థ్యాంక్ యూ వెరీ మచ్ నటికుమార్. ఇప్పుడు జూలై 3 అంటే మా ఛాంబర్ కాదు, మా ఛాంబర్ కాదు, అనదర్ ఛాంబర్ వాళ్ళ మనసులో వచ్చి మేము జూలై 3 దాకా టైం అండి, జూలై 3 తర్వాత మేము థియేటర్స్ బంద్ చేస్తామంటే మా వాళ్ళు ఏమన్నారంటే మీ ఇష్టం, మీరు బంద్ చేసుకుని మీ హక్కు ఉంది, మేము సినిమాలు వేయాలా లేదని మా హక్కు ఉంటుంది. ఈజ్ అ రైట్. పర్సంటేజ్ ఇవ్వడానికి ఎవరు అబ్జెక్షన్ చేయట్లేదు. కాకపోతే పర్సంటేజ్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఇవ్వాలి, ఎలాగివ్వాలి, నో పేర్లు మనకు అవసరం లేదండి. ఎందుకంటే మా తెలుగు ఫిలిం ఛాంబర్ కోసం మాట్లాడతాం అంతే, ఇంక వేరే ఛాంబర్ కోసం మనకు అవసరం లేదు. వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు. మాకు ఎందుకంటే 100% మాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళ రైట్ వాళ్ళకు ఉంటుంది. నో 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 ఈజ్ ద రైట్. వాళ్ళ రైట్ వాళ్ళకు ఉంటుంది, నా రైట్ నాకు ఉంటుంది, అలాగే వాళ్ళ రైట్ వాళ్ళకు ఉంటుంది. తప్పులేదు దాంట్లో. నేనేమంటున్నానంటే వాళ్ళు జూలై 3వ తారీఖు నాడు మాకు అవ్వకపోతే అనేది వాళ్ళ రైట్. అది ఇప్పుడు నిర్మాతలు సినిమా చెయ్యాలా వద్దా, రిలీజ్ చేయాలా వద్దా నిర్మాతల ఇష్టం, డిస్ట్రిబ్యూషన్ చెయ్యాలా వద్దని డిస్ట్రిబ్యూటర్ ఇష్టం. అయితే ఇక్కడ ఏంటంటే నిర్మాతలు పర్సంటేజ్ సిస్టమ్ ఇవ్వనంటే బాధపడాలి. కానీ ఆ పర్సంటేజ్ సిస్టమ్ ఇవ్వడానికి ఏ విధంగా ఇస్తే ఇక్కడ బడ్జెట్ ఎంత అవుతుంది, ఏ విధంగా ఇవ్వాలి, అలాగే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థకి ఏ పర్సంటేజ్ సిస్టంలో ఇస్తే మనకి బయట వస్తుంది. అలాగే ఎగ్జిబ్యూటర్ కూడా ఇప్పుడు వస్తున్న అమౌంట్ బట్టి ఇప్పుడు పెద్ద వచ్చింది రికార్డు. పెద్ద ఒక దాంట్లో 50 లక్షలు వచ్చింది. మనం 7,30,000 రెంట్ ఇస్తున్నాం. 50,000కి 7 లక్షల రూపాయలకి ఎంత పర్సంటేజ్ పెట్టాలి? ఒక 2 లక్షలు పెరిగితే సరిపోతుందా, ఒక 1,50,000 పెరిగితే సరిపోద్దా, 3 లక్షలు పెరిగితే సరిపోద్దా చూస్తాం. కానీ ఒక 50 లక్షలు 25 లక్షలు కావాలంటే ఇవ్వం కదా. ఇప్పుడు ఆలోచన మనం పెట్టుకోవాలి. ఎగ్జిబ్యూటర్లు కూడా ఆలోచన ఏంటి, మనం 50 లక్షల రూపాయలు ఇప్పుడు కలెక్ట్ చేసిన దానికి 7,30 రెంట్ ఇచ్చాం. ఆ 7,30 రెంట్ని మనం ఎలా అడుగుతాం? మీరు డబల్ అడగవచ్చు, డబల్లో దాంట్లో తగ్గించి అడగవచ్చు. కానీ ఎంటైర్ మొత్తం 200% 50% అడిగితే కాదు కదా. ఎందుకంటే 7 లక్షల నుంచి 25 లక్షలకి వెళ్తుంది. కనుక 7 లక్షల నుంచి 8,50,000కి వెళ్ళొచ్చు, 9కి వెళ్ళొచ్చు, 9,50కి వెళ్ళొచ్చు. మీరు సెకండ్ వీక్ పర్సెంటేజ్ ఇవన్నీ మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు. సిస్టమ్ కరెక్ట్గా పర్సంటేజ్ సిస్టమ్కి మళ్ళీ మీరు నిన్న రాసిన విషయాలు కూడా చెప్తారు. పర్సంటేజ్ సిస్టమ్కి అంగీకారమే, దానికి ఎవరో వ్యతిరేకం కాదు. సిస్టంలో కరెక్ట్గా డిస్ట్రిబ్యూటర్కి ఏంటి, ఎన్ఆర్ఏ కొంటే పరిస్థితి ఏంటి, ఆ నిర్మాత సినిమా కొంటే ఆ నిర్మాత రేపు నష్టం వస్తే పరిస్థితి ఏంటి, ఎగ్జిబ్యూటర్ వ్యవస్థకి ఎగ్జిబ్యూటర్ కాపాడుకోవడం ఎంత కష్టమో, ఎగ్జిబ్యూటర్ కాపాడుకోవడం ఎంత విషయమో, అలాగే డిస్ట్రిబ్యూటర్ని కాపాడుకోవాలి. డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను ఎంత కాపాడుకోవాలో నిర్మాతను కాపాడుకోవాలి. ఎందుకు నిర్మాతలు కాపాడుకోవాలంటే నిర్మాతలు కాపాడుకోకపోతే రేపు సినిమాలు అనేది రేపు రాకపోతే, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ లేకపోతే రేపు ఎగ్జిబ్యూటర్ వ్యవస్థ ఉంటుందా? తీసేవాడే లేకపోతే చూసేవాడే ఎక్కడ ఉంటాడు? చాలామంది అనవచ్చు మేము థియేటర్ మూసేస్తుంటే ఓటీటీలు పెరిగాయి, ఏటీటీలు పెరిగాయి. మామూలుగా ఇప్పుడు మొత్తం టోటల్గా ఎవ్రీడే మామూలుగా సినిమాలన్నీ కూడా డైరెక్ట్ ఇన్ఫ్యాక్ట్ వచ్చాయి. మీకు డిటిహెచ్లో డైరెక్ట్ టెలిస్క్రీన్ వచ్చాయి. ఇప్పుడు కొన్ని మార్పులు అటు రాకుండా ఆ మార్పులు రాకుండా సింగిల్ స్క్రీన్ వ్యవస్థ ఉండాలి, మల్టీప్లెక్స్ వ్యవస్థ ఉండాలి, అలాగే ప్రొడ్యూసర్ వ్యవస్థ కూడా ఉండాలి. ప్రొడ్యూసర్ సినిమా తీస్తాడు, హీరో ప్రొడ్యూసర్ అవ్వడు, కనుక హీరోయిన్ ప్రొడ్యూసర్ అవ్వదు. కనుక ప్రొడ్యూసర్ వ్యవస్థ ఉండాలి, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఉండాలి, ఎగ్జిబ్యూటర్ వ్యవస్థ ఉండాలి. అది కూర్చొని మాట్లాడుకొని చక్కగా ఆ దాంట్లో లీజు ఓనర్లకు సంబంధం ఏంటి, లీజు ఓనర్లు దాన్ని పెత్తనం చేయకూడదని మా ఉద్దేశం. అంతకని మేమేం మాట్లాడలేదు. ఎగ్జిబ్యూటర్ బీఫామ్ లైసెన్స్ ఓనర్కి మేము దండం పెడతాం, స్వాగతిస్తాం. దాని కష్టాన్ని మేము అర్థం చేసుకుంటాం, వాళ్ళ బాధను అర్థం చేసుకుంటాం. నిజమైన ఓనర్ కోసం మేము ఎంతైనా చేస్తాం. కానీ
మీ డబ్బు కొంతమంది లీజు ఓనర్లకు వెళ్తుంది అనేది ఇది వాస్తవం, జగనరిగిన సత్యం. ఇక నేను ఇప్పుడు ఇవన్నీ చెప్పాను కదా, ఎవరైనా నాకు కౌంటర్ పెడితే దానికి నేను చక్కగా వివరంగా పెద్ద సినిమాలో లీజు ఓనర్లకు ఎంత వెళ్ళింది, ఎంత డబ్బులు మొత్తం టోటల్గా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థకి ఎగ్జిబ్యూటర్ వ్యవస్థకి వెళ్ళింది, ఇవన్నీ వివరాలుగా చెప్తాను. ఎందుకంటే నేను ఓన్లీ ఇష్యూస్ బేస్డే మాట్లాడా, ఇష్యూస్ బేస్డే క్లోజ్ చేశా. మళ్ళీ దిల్రాజు చాలామంది అనుకుంటున్నారు దిల్రాజు గారికి నట్టుకుమార్కి ఏదైంది, ఏం అవ్వదండి. ఈజ్ ఆల్రెడీ బయట మామూలుగా ఫ్రెండ్సే. కానీ ఇష్యూస్ బేస్డ్ మాత్రం 100% ఆయన్ని మనం ప్రశ్నిస్తూనే ఉంటాం. ఒక ఎఫ్డీసీ చైర్మన్గా అందరూ తరపున ఉండాలా, అందరూ కావాల్సిన వాళ్ళు ఉండాలా. ఇది వన్ సైడ్ చేస్తే కరెక్ట్ కాదు అనేది కొన్ని ఇంకొకటి విషయాలు కూడా ఇంకా దీన్ని వేరే విషయాల నుంచి వెళ్ళదలుచుకోలేదు. మళ్ళీ నేను ఊరు వెళ్తున్నాను, 2 days తర్వాత వస్తాను. ఎవరు ఏదైనా ఉంటే తప్పకుండా చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్ కమిటీ ఇంకొక వారానికి ఒకటే పెడతారు కదా, దాంట్లో లోపలే తెలుస్తుందా? జూన్ 30 లోపలే తెలుస్తుంది. అది తేలాలనండి. అది జూన్ 30 లోపల తేలటం ఏం లేదండి. నేను ఇప్పుడు ఇందాక మీకు ఒక వివరంగా ఒకటి చెప్పా. 7,30,000ని 25,00,000 చేయాలా, 7,30,000ని 10,00,000 లోపు చేయాలా అనేది అది ఆమోదకరమైన విషయం అయితే అక్కడ నిర్మాత హ్యాపీ అవుతాడు, డిస్ట్రిబ్యూటర్ హ్యాపీ అవుతాడు, అందరూ హ్యాపీ అవుతారు. రాత్రే మీకు 7,00,000 10,00,000 చేయాలంటే అవ్వదని. అది ఎగ్జిబ్యూటర్ కూడా ఆలోచించాలా, డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ కూడా ఆలోచించాలి. అంటే ఆమోదకరమైన చేయాలి కానీ, ఎందుకంటే వాళ్ళందరూ 100 కోట్ల బడ్జెట్ పెట్టి ఉన్నారు. అలాగే డిస్ట్రిబ్యూటర్ కూడా కొని ఉన్నాడు. ఇవన్నీ కూడా మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మన ఎగ్జిబ్యూటర్ వ్యవస్థ నిలబడాలంటే మనం ఒక్క రాత్రి పెరగదు కదా. ఇప్పుడు నూనె ఉందండి, నూనె 100 రూపాయలండి. నూనె రాత్రి 1,000 రూపాయలు చేస్తే అవుతుందా? కొంటారా? బియ్యం 100 రూపాయలు ఉన్నాయి, 500 రూపాయలు చేద్దాం, కొంటారా? అంటే ఏది ఎంత ఉందో అలాగే అప్పుడు అక్కడ కూడా ఇచ్చిన రెంట్ ఎంత, దాన్ని ఎంత పర్సంటేజ్ పెంచాలా, ఆ పర్సంటేజ్ సిస్టంలో ఏ విధంగా వెళ్తే బాగుంటుందనేది ఆలోచిస్తారు. ఇది అందరూ కూడా పెద్ద మనసుతో ఆలోచించాలి. ఇక్కడ ఎవరికో కావాలనో